హైదరాబాద్ సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఆ ఇంట్లో వాళ్ళు సేఫ్ గానే ఉన్నారా? పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆల్ఫెన్ హైట్స్ అపార్ట్మెంట్స్ లో 5వ ఫ్లోర్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత హుటాహుటిన కూడా 3 ఫైర్ ఇంజిన్లతో అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మంటలను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము. 5th ఫ్లోర్ లో ఏదైతే సిలిండర్ బ్లాస్ట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రాథమికంగా మాత్రం సిలిండర్ బ్లాస్ట్ గా కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము పూర్తిగా కూడా 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి మొత్తం కూడా ఆ రూమ్స్ అన్ని కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. ఇది ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ గా కూడా చెప్తూ ఉన్నారు. ఈ మంటలు కాస్త ఏవైతే 6th ఫ్లోర్ కూడా కొంత వ్యాపించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ నార్మ్స్ వీటన్నిటిని సైతం కూడా ఒకవైపు ఫైర్ సిబ్బంది అధికారులు పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. అయితే ప్రాథమికంగా మాత్రం సిలిండర్ బ్లాస్ట్ గా చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో కాలి బూడిదైనటువంటి పరిస్థితి. అయితే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరిలో ఒకరు వంటగదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే టీ పెట్టేటటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా ఆ మంటలు వ్యాపించాయి. దీంతో హుటాహుటిన వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కసారి బ్లాస్ట్ సంభవించడంతో అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ భయంతో పరుగులు కిందకి తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికీ కూడా ఏవీ కాలేదు. అంతేకాకుండా ఒక కుక్క పిల్లను మాత్రం సేఫ్గా బయటకు తీసుకురావడము, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే కుర్చీలు కావచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లు కావచ్చు పూర్తిగా కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రాథమికంగా మాత్రం సిలిండర్ బ్లాస్ట్గా చెప్తున్నప్పటికీ కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి పంజాగుట్ట పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత కలిసి జ్యోతి టీవీ 9 ఘటనాస్థలం నుంచి హైదరాబాద్.